నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లి మండలం కొలనుకొండకు చెందిన పలువురు పేదలకు ఇండ్ల పట్టాలను అందజేసిన మంత్రి నారా లోకేష్. దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని తయారు చేస్తానని హామీ. రబీలో పండిన ధాన్యాన్ని మద్దతు ధరల ప్రకారం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్. ఇంద్రకీలాద్రిపై వేంచేస్తున్న దుర్గమ్మను దర్శించుకున్న సినీ హీరో ఆకాష్ పూరి. దుర్గమ్మ లడ్డు ప్రసాదం చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం అధికారులు. శ్రీరామనవమిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వైభవంగా శోభయాత్ర. పెద్ద సంఖ్యలో పాల్గొన్న హిందువులు, హిందూ సంఘాల నాయకులు, యువకులు. మంగళగిరిని దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తయారు చేస్తానని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాకే మళ్లీ ప్రజల ముందుకు వస్తామని, 5 ఏళ్ల పాటు సేవలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచానని పేర్కొన్నారు. రూపాయి అవినీతి లేకుండా పేదలకు 1000 కోట్లు ఆస్తి పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మంగళగిరి ప్రజలను నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటా భారతదేశంలో నెంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని చేసే బాధ్యత నేను తీసుకుంటానని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు ఎర్రబాలెం డాన్ బాస్కో స్కూల్ ఆవరణలో తాడేపల్లి మండలం కొలనుకొండకు చెందిన 231 మందికి, పద్మశాలి బజార్ కి చెందిన 127 మంది పేదలకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల్లో మీ ముందు నిలబెడ్డా నియోజకవర్గంపై పెద్దగా అవగాహన లేదు. మీ సమస్యలు తెలుసుకోలేకపోవటం, కేవలం ఎన్నికలకు 21 రోజుల ముందు రావటంతో 5300 ఓట్ల తేడాతో ఓడిపోయానని తెలిపారు. అమ్మా, ప్రచారంలో మీకు చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని, మీకోసం సేవ చేసడానికి బలం వస్తుందని. ఆనాడు రచ్చబండ కార్యక్రమానికి వచ్చినప్పుడు మీరందరూ ఒకటే అడిగారు, కొత్తిల్లు కాదు, మేము ఎక్కడ నివసిస్తున్నాం అక్కడనే మీరు రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించండి అని పదే పదే మీరు నన్ను కోరారు. మీరు అన్నారు, దశాబ్దాలుగా మేము ఇక్కడ నివసిస్తున్నాం, మాకు బంధువులు, స్నేహితులు, పని అంతా ఇక్కడనే ఉంటుంది. మళ్ళీ మీరు తీసుకెళ్ళి ఎక్కడో మూలలో పడేస్తే మళ్ళీ ఆటోలో రావాలో వేరే వాహనాలు రావాలి, మాకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, మేము ఎక్కడున్నో అక్కడనే కల్పించండి అని మీరు కోరారు. నేను ఆనాడు చెప్పా, 3 రకాలు ఉంటాయి. ఒకటి సులభంగా చేసే భూములు, అది మొదటి సంవత్సరంలో చేస్తానని చెప్పా. రెండోది రైల్వే ఎండోమెంట్, అదొక సంవత్సరం పైన, అంటే సంవత్సరంన్నర పడుతున్నాను. మూడోది వచ్చే గల అటవీ భూములు, అదే విధంగా ట్యాంక్ బండ్లు ఉన్నాయి. అది చాలా కష్టమైంది, అయినా కూడా ఒక 2.5-3 సంవత్సరాలు పడుతుంది. తప్పనిసరిగా చేస్తాను ఆనాడు హామీ మీకు ఇచ్చా తల్లి. ఈ రోజు ఆ హామీ నిలబెట్టుకునే దానికి మీ ముందర నిలబడుతున్నా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ఒక మంగళగిరి నియోజకవర్గం కోసం జియో తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలందరికీ పనికొచ్చే విధంగా జరిగింది తల్లి. ఇప్పటికీ 7000 మంది దరఖాస్తు చేసుకుంటే దాంట్లో 4000 మంది కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గం నుంచి ఉన్నారు తల్లి. ఈ 5 రోజు కార్యక్రమం 3000 కుటుంబాలకి ఈరోజు ఇంటి పట్టాలు ఇస్తున్నాం. ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల్లో ఆ పట్టాన్ని కూడా అమ్ముకునే హక్కు మీకు ఎన్డీఏ ప్రభుత్వం కల్పిస్తుంది తల్లి. 5 రోజుల్లో సుమారుగా 1000 కోట్ల విలువైన, అంటే మార్కెట్ వాల్యూ 1000 కోట్లున్న భూమిని ఉచితంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది తల్లి. అంతేగా తల్లి, ఇక్కడ చిల్లపల్లి గారు ఉన్నారు, ఆయన మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్. దశాబ్దాలుగా మనందరికి ఒక కళ ఉంది తల్లి, అది 100 పడకల ఆసుపత్రి. దశాబ్దాలుగా ఉన్న కళ. ప్రైవేట్ డాక్టర్లు వచ్చి నాకు చెప్పారు, హాస్పిటల్ మీరు కట్టాలి అని చెప్పి. అమ్మా, ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, 2వ కేబినెట్ మీటింగ్ లో అప్రూవల్ తీసుకొచ్చాను. 13వ తారీఖు, ఏప్రిల్ 13వ తారీఖు దానికి శంకుస్థాపన కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఒకే ఒక సంవత్సరం 12 నెలల్లో ఆ పని పూర్తి చేసే బాధ్యత మటుకు చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు తల్లి. పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం. ఈరోజు పార్కులు, చెరువులు అభివృద్ధి చేస్తున్నాం. చేనేత సోదరులకి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గర ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు, వాళ్ళ కోసం ఆనాడే చెప్పా, జెమ్స్ జ్యువెలరీ పార్క్. అంటే బంగారం, మన ఏమన్నా ఆభరణాలు, ఏమన్నా డిజైన్ కానీ తయారీ కానీ అమ్మకాలు మొత్తం ఒక మంగళగిరి నియోజకవర్గంలో జరగాలి. మెరుగైన పని మనోళ్ళకి తెలియాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పాను. దాన్ని కూడా స్వీకారం చుట్టాం తల్లి. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. నాది ఒకే లక్ష్యం,
తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ హామీలైతే నేను ఇచ్చానో మంగళగిరి నియోజకవర్గంలో అది నిలబెట్టుకుని వస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను మళ్ళీ హామీ ఇస్తున్నా. మీరు ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో అది ముందలు తీసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ప్రతి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా, నిలబెట్టుకుంటా. నా లక్ష్యం ఒకటే, భారతదేశంలో నంబర్ 1 నియోజకవర్గం ఏదంటే ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం తెలుపుకుంటూ, తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. మీ ఇంట్లో కొలతలు తీసడానికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు, అధికారులతో కలిసికట్టుగా వచ్చారు. మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు, ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు తల్లి. స్వచ్ఛందంగా వచ్చి మీకు సేవ చేసానికి వచ్చారు తల్లి. ఈ రోజు 1000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో ఒక్క రూపాయి అవినీతి లేకుండా మేము చేశాం తల్లి. అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అహర్నిశలు మీకోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆనాడే చెప్పా, మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు 24 గంటలు మీకు తెరుచుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. వైసీపీ పార్టీ తూర్పు నియోజకవర్గంలో షాక్ తగిలింది. 19వ డివిజన్ కు చెందిన ముస్లిం నేతలు జనసేన పార్టీలో చేరారు. 19వ డివిజన్ కు చెందిన వైసీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ షఫీ ఆధ్వర్యంలో సుమారు 150 మంది ముస్లింలు జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమిశెట్టి వాసు ఆధ్వర్యంలో ఆదివారం బందర్ రోడ్లోని తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది. కండువాను వేసి ముస్లింలను పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమిశెట్టి వాసు మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలను ఎదుర్కొని 2024లో కూటమిని ఏర్పాటు చేసి రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యమవుతుందని ఆయన తెలియజేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్లో షేక్ షఫీ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ కార్యదర్శిగా పనిచేసి జనసేన పార్టీ సిద్ధాంతం నచ్చి ఈరోజు జనసేన పార్టీ మా ఆధ్వర్యంలో జాయిన్ అవడం జరిగింది. షఫీ గారికి మేము ఒకటే మాట ఇస్తూ ఉన్నాం. జనసేన పార్టీ అంటే ఒక విలువలతో కూడిన పార్టీ, ప్రజల బాగోగులు కోరుకునే పార్టీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని ఒక సంకల్పంతో జనసేన పార్టీ స్థాపించి 2024లో ఎన్ని అవమానాలు పడినా 2019లో 24లో కూటమిని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి ఈ కూటమి పార్టీలకి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే ప్రదంలో మరి అన్ని పార్టీల నుంచి కూడా మంచి స్పందన ఉండి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున జనసేన పార్టీకి రావడానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు భావజాలం, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరగటం మాకు చాలా సంతోషంగా ఉంది. జనసేన పార్టీని ఇంకా బలోపేతం చేస్తాం. ఇంకా బలంగా విజయవాడ సిటీలో 3 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున జాయినింగ్లు ఉన్నాయి. పార్టీని అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా పేరు షఫీ అండి. రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి 2019 నుంచి 21 వరకు చేశానండి. నేను పార్టీకి చాలా కష్టపడ్డానండి. కార్యకర్తగా కన్నా చాలా మా కుటుంబంలో పార్టీ అన్నట్టుగా కష్టపడ్డాను. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ అనే పార్టీ కేవలం కార్యకర్తల్ని వాడుకోవటానికి తప్పితే, వాళ్ళ స్వలాభాల కోసం తప్పితే కార్యకర్తలను బతికించలేదండి. అప్పటికే చాలా చూసాం, మేము కష్టపడ్డాం. సరే, మేము జగన్మోహన్ రెడ్డి గారి మౌనం చూసి మేము పనిచేయలేదండి. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి గురించి చేసాం. ఎందుకంటే ఆయన మా ముస్లిం మైనారిటీకి 4% రిజర్వేషన్ చేశారు. సరే, ఆయన తనయుడు కాబట్టి ఆయన ఇంకా ఎక్కువ చేస్తారని అనుకున్నాం. కానీ ఏంటంటే ఆయన చేయలేకపోయారు. మెయిన్ కార్యకర్తలను ఆయన చాలా చిన్న చూపు చూశారు. అది ఇప్పటిదాకా చూసాం. దానికంటే ముందు మాతో పాటు మా సన్నిహితులు చాలామంది జనసేనలో చేసేవాళ్ళు. మేము వైసీపీలో ఉండేవాళ్ళం, వాళ్ళు జనసేనలో ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా వాళ్ళు కార్యకర్తని నిజంగా వెన్నుదన్ని చూసుకున్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే అయింది.
పవన్ కళ్యాణ్ గారి వల్ల కేవలం నాయకులను చూడాలంటే ఆయన వల్లే ఇది. మేము మాతో పాటు ఉన్న మా సోదరులను చూసాం, వాళ్ళు చాలా పార్టీ కష్టపడ్డారు, కానీ ఆ పార్టీలో వాళ్ళకి తగ్గ విలువలు ఉన్నాయి. అందుకనే ఇంకా అలాంటి పార్టీలో కష్టపడిన నాయకులకి కార్యకర్తకి విలువ లేదని చెప్పి, నిజంగా ఒకప్పుడు విజయవాడలో జనసేన అంటే ప్రతి ఒక్కడు అనేవాళ్ళు. అలాంటి పార్టీని అమ్మిశెట్టి వాసు నిజంగా ప్రతి చిన్నోడు కూడా ఏముందిలే అని అనుకునేవాళ్ళు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కష్టపడి. కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని స్నానం ఆచరించడానికి కృష్ణా నదిలోకి దిగి ముగ్గురు మృతి చెందారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామం ప్రక్కన కృష్ణా నదిలోకి స్నానానికి దిగి మొదుముడి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మత్తి కిరణ్, మత్తి వర్ధన్, మత్తి దొరబాబు ముగ్గురు యువకుల మృతదేహాలను అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీరామనవమి వేళ కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ముగ్గురు చిన్నారులు కృష్ణా నదిలో దిగి గల్లంతైన ఘటన అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో చోటు చేసుకుంది. పండుగ సందర్భంగా మొదుమూడి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు స్నానాల కోసం కృష్ణా నదిలోకి దిగారు. మత్తివర్ధన్, మత్తి కిరణ్, మత్తి దొరబాబు ఆదివారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే వారితో పాటు పెద్దలెవ్వరూ లేకపోవటం, వీరంతా ఈత కొట్టుకుంటూ నది లోపలికి వెళ్లడంతో మునిగిపోయారు. వీరి ముగ్గురికి పెద్దగా ఈత రాకపోవటం, లోతును అంచనా వేయలేకపోవటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. చిన్నారుల అరుపులు విని స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితి అప్పటికే చేయి దాటిపోయింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు గజ ఈతగాళ్ల సాయంతో ముగ్గురు చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా అతి కష్టం మీద మత్తి కిరణ్ మృతదేహం లభ్యమైంది. దీంతో పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పట్టు బాబు రబీలో పండిన ధాన్యాన్ని మద్దతు ధరల ప్రకారం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంలోనూ ధాన్యాన్ని సేకరించడంలోనూ తీవ్రమైన జాప్యం జరుగుతుందని, దీనివల్ల మధ్య దళారులు సిండికేట్ గా ఏర్పడి తక్కువ రేటుకు కొనుగోలు చేసి రైతులను దోపిడీ చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం ఇళ్లప్రోలు గ్రామంలో పర్యటించి ధాన్యం పండించిన రైతులతో మాట్లాడి రైతులు ధాన్యం అమ్ముకోవడంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే బుడమేరు వల్ల తెగిపోయిన కట్టలను నిర్మించాలని, మరోసారి బుడమేరు వల్ల రైతులు నష్టపోకుండా పెద్ద ప్రాతిపదికనలో చర్యలు తీసుకోవాలన్నారు. ఆపరేషన్ బుడమేరుని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల కాలంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రసంగిస్తూ బుడమేరు ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నాము, బుడమేరు డైవర్షన్ ఛానల్ యొక్క సామర్థ్యాన్ని పెంచుతున్నాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంటే బుడమేరు ప్రవాహ దిశ ఉన్నది, ఇవాళ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ప్రవాహ దిశ ఏ విధంగా వెళ్తుంది, అలాగే VTPS కూలింగ్ కెనాల్లో కలుస్తుంది, అలాగే పోలవరం వాటరు. కాబట్టి దీనికి దిశ దశ లేనటువంటి పరిస్థితుల్లో ఒక్క 270 ఎకరాలు విజయవాడ ఎగువ భాగం అంటే ఏలప్రోల్ దగ్గర నుంచి మొత్తం అన్ని ఇదంతా కూడా 270 ఎకరాలు ఆక్రమణకు గురైందని చెప్పి ఎన్టీఆర్ కలెక్టరు సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. 3051 గృహాలు ఇక్కడ ఆక్రమణలుగా ఇక్కడ ఉన్న సర్వే నెంబర్తో సహా కూడా ప్రకటించారు. కాబట్టి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేసేది, ఇది ఒక విజయవాడ దుఃఖదాయనే కాదు, బుడమేరు ఇవాళ టోటల్గా పూర్తిగా రైతాంగ దుఃఖదాయనిగా మారిపోయినటువంటి నేపథ్యంలో తక్షణమే బుడమేరు పూడికలు తీసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. దీని ప్రవాహ దిశను సక్రమంగా పెంచాలి. ఇక్కడ ఇటు ఇబ్రహీంపట్నం VTPS నుంచి కానీ
అలాగే అటు విజయవాడ ప్రవాహ దిశ కానీ నగరం నుంచి కానీ ఎనికేపాడు యూటీ నుంచి కానీ కొల్లేరు వరకు అప్ టు కొల్లేరు వరకు ఉప్పుటేరులో కలిసేంత వరకు కూడా దీని యొక్క ప్రవాహ దిశను మారిస్తేనే, దీన్ని ప్రక్షాళన చేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, రైతాంగ కడగళ్ళు తీరుతాయని చెప్పేసి. కాబట్టి తక్షణమే ఆపరేషన్ బుడమేరు మీనమేషాలు లెక్క పెట్టకుండా, కేంద్ర ప్రభుత్వం పేరుతోటి కాలయాపన చేయకుండా, సహజవేత వైఖరి అవలంబించకుండా తక్షణం నిధులు కేటాయించి ప్రక్షాళన చేయాలని చెప్పి, దానికి తగిన విధంగా పేదవాళ్ళకి నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ వసతులు కూడా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను సినీ హీరో ఆకాష్ పూరి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన సినీ హీరో ఆకాష్ పూరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం దేవస్థానం అర్చకులు వేద ఆశీర్వచనంతో పాటు దుర్గమ్మ లడ్డు ప్రసాదం చిత్రపటాన్ని హీరో ఆకాష్ పూరి దేవస్థానం అధికారులు అందజేశారు. సనాతన ధర్మానికి ప్రతీకలో మన పండుగలని శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి అన్నారు. సనాతన ధర్మాన్ని గురించి ప్రశంసిస్తున్న వారికి శతాబ్దాల నుండి ఉన్న మన హైందవ మరియు గోపురాలే సమాధానం చెబుతాయని ఆయన తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు. అన్ని చోట్ల కాషాయ జెండాలతో శ్రీరామ నాదాలతో భక్తుల విరోచిత ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ హనుమాన్ శోభయాత్ర ప్రజలను ఎంతగానో అలరించింది. సమాజంలోని అన్ని వర్గాల నుంచి సైతం ప్రజలు ఈ శోభయాత్రలో పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం. బీఆర్ఎస్ రోడ్డు శారదా కళాశాల నుండి ప్రారంభమైన ఈ భారీ శోభయాత్ర నగరంలోని పలు వీధుల మీదుగా సాగింది. అందంగా అలంకరించిన వాహనంపై శ్రీ సీతారాముల విగ్రహాలను, మరో వాహనంపై ఛత్రపతి శివాజీ ప్రతిమను ఉంచి కాషాయ జెండాలను బైక్లకు కట్టుకుని వేలాది మంది భక్తి ఉప్పొంగగా శోభయాత్రలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ నాదాలతో నగర వీధులు మారుమ్రోగాయి. శోభయాత్ర వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సత్యనారాయణపురం, భగత్ సింగ్ రోడ్డు, బుడమేరు, బ్రిడ్జ్ సింగ్ నగర్ మీదుగా ప్రకాష్ నగర్ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి మాట్లాడుతూ సనాతన ధర్మానికి ప్రతీకలు మన పండుగలని అన్నారు. సనాతన ధర్మాన్ని గురించి ప్రశ్నిస్తున్న వారికి శతాబ్దాల నుండి ఉన్న మన హైందవ ఆలయ గోపురాలే సమాధానం చెబుతాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి నాగలింగం, శివాజీ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారతదేశంలో అందున తెలంగాణ దేశముగా బాసిల్లే మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని విజయవాడ మహానగరంలో మాన్య శ్రీ నాగలింగం శివాజీ గారి యొక్క ఆధ్వర్యంలో హిందూ బంధువులతో అందరితో కలిసి శ్రీరామనవమి శోభాయాత్రని అత్యంత వైభవపేతంగా ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. మనకి అప్పుడప్పుడు ప్రశ్న ఎదురవుతుంటుంది ఇతర విధర్మీయులతో, సనాతన ధర్మం అంటే ఏమిటని. సనాతన ధర్మం అంటేనే మన పండుగలు, మన సనాతన ధర్మం అంటే మన గుడి గోపురం చెబుతుందని సమాధానం. సనాతన ధర్మం అంటే కోట్ల సంవత్సరాల పరంపర సాగుతూ 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 ఇటువంటి శోభాయాత్రల ద్వారా మరొక్కసారి చైతన్యవంతంగా మారుతుంటుంది. అటువంటి సనాతన ధర్మంలో రామభక్తిని, రామ యొక్క నామాన్ని, రామ యొక్క శక్తిని చాటే విధంగా ఈ శోభాయాత్ర సంఘటన శక్తి ప్రదర్శనంగా ఒక హిందువుల యొక్క ఉనికిని చాటే విధంగా, అలాగే ఎలా అయితే పార్లమెంట్లో మనకి వక్ఫ్ తీర్మానం జరిగిందో అలాగే మరొక్కసారి అనధికారికంగా ఉన్న సుమారు 7 కోట్ల హెక్టార్లలో భూమిలో ఉన్న విధర్మీయుల యొక్క అప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే లీజుకి ఇచ్చి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తయిపోయింది. కానీ ప్రభుత్వాలను మేలుకొని ఆ భూములను తిరిగి ప్రభుత్వం వారు తీసుకునే విధంగా
ఎక్కడైతే విధర్మీయుల గుండెల్లో ఇప్పుడు ఈ చైతన్యాద్ర జై శ్రీరామ నినాదంతో ఉలిక్కిపడే విధంగా నిజంగా భగవంతుడు చెప్పిన ధర్మాన్ని ఆచరించేట్లేదు కనుక ఆ మతం వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తమకు కాని ఆస్తుల్ని ప్రభుత్వానికి హ్యాండ్ చేసిన బాధ్యత వారి మీద ఉందని చెప్పేసి ఈ శ్రీరామనవమి సందర్భంగా తెలియపరుస్తూ జై శ్రీరామ్. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బందర్ రోడ్డు పోలీస్ క్వార్టర్స్ లో ఉన్న సాయుధ రిజర్వ్ పోలీస్ రామాలయంకు సంప్రదాయం ప్రకారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు సతీ సమేతంగా విజయగా ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ దంపతులు వేద మంత్రాల నడుమ సంప్రదాయ పద్ధతిలో స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించి అనంతరం సీతారాముల ఉత్సవ విగ్రహమూర్తులకు వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ దంపతులు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు శ్రీమతి కేజీవి సరిత, ఐపీఎస్ శ్రీ ఏబిటిఎస్ ఉదయరాణి, ఐపీఎస్ శ్రీ ఎస్విడి ప్రసాద్, ఏడీ సిపిలు శ్రీ జి రామకృష్ణ, శ్రీ ఏవి ఎల్ ప్రసన్న కుమార్, కె కోటేశ్వరరావు, ఏసీపీలు, ఇన్వెస్టర్లు, పోలీస్ కమిషనరేట్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు పోలీస్ రామాలయం కమిటీ సభ్యులు, పోలీస్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేవాలయ
భాగంగా కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు వివిధ సంస్థల నుంచి అప్పులు తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే 5,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకువచ్చారన్నారు. గతంలో వైకాపా ప్రభుత్వం అప్పులు చేసిందని విమర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 నెలల కాలంలో ఎంత అప్పు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అప్పులపై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చర్చించాలన్నారు. కోరుతా ఉన్నాను. ఇక రెండవ ముఖ్యమైన అంశము, చంద్రబాబు నాయుడు గారు అది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, ఎవరు చూడలేదు అనుకుంటుందట. అట్లుంది ఆయన చేసే పని. నువ్వు అసలు అధికారం లేనప్పుడేమో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులో పాలు చేశాడు. అది ఎంత దూరం పోయినట్టు ఇది శ్రీలంక మాదిరి తయారు చేశాడు అవుతుంది. ఇంకా రాష్ట్రంలో అప్పులే పుట్టవు, ఏమీ కాదు అని చెప్పి నువ్వు ప్రచారం చేశావు. ఓకే, గుడ్. మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, 10 మాసాలు అయింది. ఈ 10 మాసాల కాలంలో మీ ట్రాక్ రికార్డ్ ఏంటో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఈ 10 నెలల కాలంలో మీరు ఏం చేస్తూ ఉన్నారు? నిన్న ఏప్రిల్ 1వ తేదీ నాడు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 3వ తేదీ నాడు 5,750 కోట్లు అప్పు తెచ్చాడు. 1వ తేదీ ప్రారంభమైంది, 3వ తేదీ నాటికి మళ్ళీ అప్పు తెచ్చుకున్నావు. నువ్వు లాస్ట్ ఇయర్ అంతా అప్పులు చేశావు, దాదాపు 90,000 కోట్లు చేశావు. బడ్జెట్ అప్పులు చేశావు, బడ్జెట్ ఏతర అప్పులు చేశావు, అన్ని సంస్థల పేరు మీదుగా అప్పులు చేస్తూ ఉన్నావు. ఏపీఐఐసి, మార్క్ఫెడ్, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ప్రతి దాని పేరు మీదుగా నువ్వు తర్వాత అప్పులన్నీ కూడా తీసుకొని వస్తూ ఉన్నావు. ప్రతి ఒక్క దాని పేరు మీదుగా ఇవాళ అప్పులను తెచ్చి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషను, సివిల్ సప్లైస్ కార్పొరేషను, మార్క్ఫెడ్, ఏపీఐఐసి, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, అన్ని కార్పొరేషన్ల పేరు మీదుగా బడ్జెటేతర అప్పులు తెస్తూ ఉన్నావు. తర్వాత బడ్జెట్ అప్పులు తెస్తూ ఉన్నావు. నిన్న ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన 2 రోజులకే మళ్ళీ అప్పు తెచ్చినావు. మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నావు. తర్వాత అమరావతి రాజధాని పేరు మీదుగా నిజంగా చాలా ఆశ్చర్యం. మనకు తెలిసినవిగా తెలియని చోట కూడా తెస్తాను. అట్కో నుంచి 11,000 కోట్లు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి 15,000 కోట్లు. తర్వాత మనమందరం కూడా కేఎఫ్సి పేరున్నాం తప్ప కేఎఫ్డబ్ల్యూ అనే పేరే ఇన్లే. అది చంద్రబాబు నాయుడు కనుక్కున్నాడు, జర్మనీలో ఉందని కేఎఫ్డబ్ల్యూ. వాళ్ళతో పోయి మళ్ళీ 5,000 కోట్లు. అంటే అమరావతి రాజధాని పేరు మీదుగా 31,000 కోట్ల రూపాయలు నువ్వు అప్పు తెచ్చావు. పైగా నిన్న సమావేశం విజయవాడలో ఆయన ఇంట్లో సమావేశం వేసి సిఆర్డిఏ సమావేశంలో వాళ్ళ నిర్ణయం ఏమంటే మొత్తం 62,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచాం కాబట్టి మరో 31,000 కోట్లు అప్పు తేవాలి. అంటే ఒక్క అమరావతి రాజధాని పేరు మీదుగానే 62,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తూ ఉన్నారు, ఒకే ఒక్క రాజధాని కోసం. ఇది ఎక్కడ మరి ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం చెప్పారు? అమరావతి గురించి దీనికి గ్రాంట్ ఇస్తా ఉంది. విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాలనీకి చెందిన మహిళ అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ మహిళకు 3 ఏళ్ల పాప ఉంది. సదరు వ్యక్తితో కలిసి ఆ మహిళ బాలికను చిత్రహింసలకు గురి చేసి ఒంటిపై వాతలు పెడుతూ నరక యాతన చూపిస్తుంది. దీంతో స్థానికులు అప్రమత్తమై బాలికను సంరక్షణలో ఉంచుకున్నారు. అనంతరం కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బెజవాడలో దారుణం వెలుగు చూసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళా కుమార్తెకు ఓ ప్రబుద్ధుడు వాతలు పెట్టాడు. అక్రమ సంబంధానికి పాప అడ్డం వస్తుందని వాతలు పెట్టి చిత్రహింసలు పెట్టిన శ్రీరాములు అనే వ్యక్తి కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ వైఎస్ఆర్ కాలనీకి చెందిన గృహిణి కలరా హాస్పిటల్ వద్ద నివసించే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె మొదటి భర్త ఆటో డ్రైవర్ కాగా ఏవో కారణాలతో విడిపోయి తన 3 ఏళ్ల కూతురుతో కలిసి విడిగా ఉంటుంది. ఈ క్రమంలోనే కలరా హాస్పిటల్ దగ్గర నివసించే శ్రీరాములు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే కొద్ది రోజుల క్రితం ఇద్దరు కలిసి హైదరాబాద్ కు వచ్చారు. కాగా వీరి అక్రమ సంబంధానికి పాప అడ్డుగా మారడంతో శ్రీరాములతో కలిసి పాపను చిత్రహింసలకు గురి చేస్తూ ఒంటిపై వాతలు పెడుతూ నరక యాతనకు గురి చేశారు. విషయం తెలుసుకున్న శ్రీరాములు తల్లి స్థానికుల సాయంతో పాపను తీసుకుని విజయవాడకు వచ్చేసింది. పాప విజయవాడకు వచ్చిందని తెలుసుకుని శ్రీరాములు ఆ పాప తల్లి ఇద్దరు కూడా ప్రస్తుతం విజయవాడ రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్.
తాడేపల్లి మండలం కొలనుకొండకు చెందిన పలువురు పేదలకు ఇండ్ల పట్టాలను అందజేసిన మంత్రి నారా లోకేష్. దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని తయారు చేస్తానని హామీ. రబీలో పండిన ధాన్యాన్ని మద్దతు ధరల ప్రకారం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్. ఇంద్రకీలాద్రిపై వేంచేస్తున్న దుర్గమ్మను దర్శించుకున్న సినీ హీరో ఆకాష్ పూరి. దుర్గమ్మ లడ్డు ప్రసాదం చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం అధికారులు. శ్రీరామనవమిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వైభవంగా శోభయాత్ర. పెద్ద సంఖ్యలో పాల్గొన్న హిందువులు, హిందూ సంఘాల నాయకులు, యువకులు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.